Hi, hello and welcome to Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International, powered by Duroflex Ola Autos. ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి నిజంగా నలుగురు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ రాబోతున్నారు. వీళ్ళు ఇక్కడ మామూలుగా లోకల్ గా పర్ఫామ్ చేసిన దేశ విదేశాల్లో వీళ్ళందరినీ చూసి వాళ్ళందరూ ఎంటర్టైన్ అవుతూ ఉంటారన్నమాట. బాగా చెప్పాను, వెరీ గుడ్. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఎక్కడ కనిపించినా యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇద్దరు కొత్తగా మనకి పరిచయం అయ్యారు, ఇద్దరు ఎన్నాళ్ళే పరిచయం అయినా కొత్తగానే కనిపిస్తారు. సో ఈ నలుగురిని ఈ రోజు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి ఆహ్వానిద్దాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రచరవి, అప్పారావు, విష్ణుప్రియ అండ్ వర్షిని. సిల్పులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పన్నీకే మామా పంపరా పన్నీకే ఇదే కాంట్రవర్సీ వాళ్ళ. హలో, ఏ పాట వేసినా వేయాలి. వి ఆర్ ద డాన్సర్. ఇచ్చిన పాటికి మధ్య కలిపాడు ఆయన. మొత్తం తిప్పాడు, ఇల్లు అన్నాడు, ఇల్లు అన్నాడు, ఇల్లు అన్నాడు. చాలా మంచిది. హాయ్. సారీ, మీ అరేంజ్మెంట్స్ లో మీరు ఉన్నట్టు. వెరీ గుడ్. కీప్ కామ్ అండ్ షాప్ ఆన్. బట్ ఐ మై బీ కామ్. అంటే కీప్ కామ్ అండ్ షాప్ ఆన్ అని ఇంకెవరు ఉందేమనుకున్నా టక్కులో వెళ్ళిపోయింది. బట్ మీ నలుగురికి ఫస్ట్లీ వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. సో ఫస్ట్ గా ఏజ్ లో యంగెస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. అప్పారావు గారు, yes, by heart you are very young. Yeah, I'm too much of young. Too much of young. Why? Because recently 18 వెళ్ళి 17 వచ్చాయి. 18 గానుడు and 17 కేముడు. Oh my God. Next year onwards, age is stubborn గా ఉండిపోతుంది. Stubborn stay. ముందుకెళ్తూ. Yeah, it stopped. Why? We are the glamour field. Oh, very good. I love you, ra. అమ్మ దొంగ. What is that you catched? నవరత్నాలు. Oh my God. సో విష్ణుప్రియ గారు చెప్పండి. అమ్మా గారువా, ఈ కార్లు బుర్లు రిమూవ్ ద గారు. రిమూవ్ ద గారు. విష్ణుయా. విష్ణుప్రియ వితౌట్ గారు. చెప్పండి, మీరు ఎవరికైనా ఛాలెంజ్ చేశారా? నేను కష్టపడను, నేను ఒకరిని కష్టపెట్టను. ఫస్ట్ బాగుంది, నమ్మసక్యంగా ఉంది, అదైతే చాలా ఈజీగా ఉంది వినడానికి కూడా. కష్టపెట్టను. బాగా చదువుతారు మీరు? యా, ఐఎమ్ ఎ టాపర్. ఎప్పుడు ఏం ఛాలెంజెస్ ఏం చేయలేదు? నో సో లేజీ. సో లేజీ, yes. And one more lazy we have. రచనవి. నో లేజీ. సో ఇంటెలిజెంట్, తెలివి. ఎగ్జాక్ట్లీ. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ మీకు ఎవరికైనా ఛాలెంజ్ ఇస్తారా? నాతోటి రోజు ఛాలెంజ్ ఆడుతూనే ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు. ఏంటి మీ షో చూడడం? వీడేం కమెడియన్ అవుతాడు, వీడు ఎంత వరకు వెళ్తాడు అనేది ఒక ఛాలెంజ్ నడుస్తూ ఉంటది. వాళ్ళందరితో నేను ఆడుతున్న ఆట అది ఎప్పుడు ఛాలెంజ్ ఉంటది. డెఫినెట్లీ. అండ్ యు ఆర్ వండర్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ఇలా ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. కాయిన్ కి రెండు సైడ్లు ఉంటాయి, చప్పట్లు ఉంటాయి, చివాట్లు ఉంటాయి, బట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ. ఆ తిట్లు మాత్రం నేను ఒక ఇటుక పిల్లలాగా తీసుకొని కింద పేర్చుకున్నా, అవి ఇప్పుడు గద్దె ఇల్లు అయ్యి టాప్ లో ఉన్నా. అరే ఒక పేపర్ పెన్ తీసుకో, అరే తొందర తీసుకో. బట్ సూపర్, గుడ్ లక్ బ్రదర్. ఇప్పుడు అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ yes వర్షిని గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కొంచెం క్లోజ్ చేసుకోండి అమ్మా. మీ లైఫ్ లో మీరు ఇచ్చిన ఛాలెంజ్లు కానీ తీసుకున్న ఛాలెంజ్లు కానీ? ఇప్పటి వరకు నేను ఎవరికి ఛాలెంజ్ చేయలేదు, నా ఛాలెంజ్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు తీసుకున్నాను. లైక్ ఐ టుక్ అ ఛాలెంజ్ ఫర్ మై సెల్ఫ్.
నా నా ఏమంటారు? నాకు ఈ ఛాలెంజ్ నేకే తీసుకున్నా. సో నాకు నేనే ఛాలెంజ్ తీసుకున్నాను. ఐ జస్ట్ హోప్ ఐ రీచ్ దట్ లెవెల్ ఆర్ ఐ గివ్ దట్ బ్యాక్. అరే ఆల్ ది చెప్పండి రా. ఇది ఛాలెంజ్ అంటే ప్రదీప్. సో మీ నలుగురికి వెల్కమ్ అండ్ రౌండ్ రూల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ డియో డిస్క్ లేదు. ఏ మాకు ఆ పాట కావాలి, మేము అడిగిన పాట. సౌండ్ నేను జంట ప్లీజ్ ఆ సాంగ్ ప్లే చేయండి రా ఒక్కసారి. నిజంగా సార్ అయితే ఓ పని చేద్దాం సార్, 2 పాటలు కలిపి పెట్టండి సార్. రెడీ మ్యూజిక్. మ్యూజిక్. ఏ అండి వెల్కమ్ వెల్కమ్, నలుగురికి వెల్కమ్. థాంక్స్ అండి. మీ నలుగురు ఇక్కడ 3 రౌండ్స్ ఆడతారు. ఈ 3 రౌండ్స్ ఆడడానికి ముందుగా నా తరఫు నుంచి 1,00,000 రూపాయలు. సో ఫస్ట్ రౌండ్ లో నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద మీరు మినిమం 25,000 రూపీస్ తో ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. ఎస్ అండ్ నో రెండింటి మీద పెడతారు. ఏది విన్ అయినా ఇంటూ 2 times నేను ఇస్తా. ఓకే అపరావ్ గారు, యా యూ రెడీడ్ ఫర్ ది ఫస్ట్ రౌండింగ్? యా మొదటి రౌండ్ నేను రెడీ ఎవరెడీ. ఎవర్ రెడీ? జురాసిక్ పార్క్ రెడీ. సో ఇప్పుడు ఇక్కడికి స్టేజ్ మీదకి ఇద్దరిని పిలవబోతున్నాను. వీళ్ళిద్దరు సూపర్లీ టాలెంటెడ్, మంచి బ్రదర్స్. ఎంత మంచి బ్రదర్స్ అంటే ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు, ఓకే ఓ వెరైటీ సైకిల్ చేస్తారు. మనం ఏం చెప్తే అవతల వ్యక్తికి అతను కన్వే చేసేస్తాడు మాట్లాడకుండా. ఓకే ఓకే, సో జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మీరు ఏదైనా ఫేమస్ సెలబ్రిటీ పేరు ఇస్తే అది ఇంకో బ్రదర్కి అతను మాట్లాడకుండా ఆ సెలబ్రిటీ పేరు అతని చేత చెప్పిస్తాడు. నెంబర్ 2, మీరు మూవీ నేమ్ ఇస్తే, ఫేమస్ మూవీ నేమ్ ఇస్తే అది అవతల వ్యక్తి చేత చెప్పిస్తాడు. నెంబర్ 3, మీరు ఒక పాట రాసి ఇవ్వడం, ఒక పాట కానీ ఆయనకి చెప్తే ఆ పాటని అవతల వ్యక్తికి ఈయన చెప్తాడు. సో ఈ 3 కలిపి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. ఓకే ఎస్ మీద ఎంత, నో మీద ఎంత. ఎస్ కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఆలోచించండి. నో మీద 10, ఎస్ మీద 30. నేను చెప్పింది వాళ్ళు ఈజీగా నమ్మేసి ఎస్ మీద 30, నో మీద 10 పెట్టారు. ఓకే ఇందులో వీళ్ళు ఎంత గెలుచుకుంటారు అనేది అసలైన టాస్క్. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డాక్టర్ శరత్ గాంధీ అండ్ భరత్ గాంధీ ఫ్రమ్ సూరత్. వెల్కమ్ వెల్కమ్ సర్జీ, వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. నేను ఇందాక మాట్లాడిన వ్యక్తులు వీళ్ళిద్దరే. హైలైట్ ఏంటంటే ఇంకా మనం చేతులు కాళ్ళు అలా కదుపుతో చేస్తాం, వీళ్ళు ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా కన్వే చేసుకోగలరు. ఈ బ్రదర్స్ ఇద్దరు అంత మంచి బాండింగ్ లో ఉన్నారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఒక పేపర్ మీద మీకు తోచినది ఒక హిందీలో ఒక సెంటెన్స్ రాస్తారు. నలుగురు అనుకుని ఏదైనా ఒక లైన్. ఓకే నాకేం తెలియదు సార్, మా వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ రాసేసారు సార్ ఇందులో. రెడీ సార్? రెడీ. ఓకే. మా ये क्या बोल रहा है भाई?
అయిపోయిందా? What? మీరు అక్కడి నుంచి ఒకసారి చదవండి సార్. साला एक मच्छर आदमी को हिजड़ा बना देता. मैं भी बोलूंगा, मैं सीख लिया. अरे इसमें तो गाली हो गई भैया. వాళ్ళ లాంగ్వేజ్ లో ఇలా అంటే గాలి అది. हाउ भैया? దట్ ఇస్ అ టాలెంట్ భయ్యా. ये एक इन्वेंशन है ओके. पूरा. हमने 10 साल की मेहनत करके पूरा इसकी डिक्शनरी, ग्रामर, स्क्रिप्ट ऐसे पूरा साइंस डेवलप किया है. फ्यूचर में ऐसा हो सकता है कि दुनिया की जितनी भी लैंग्वेजेस है वो एक लैंग्वेज में आ जाएगी. ये यूनिवर्सल लैंग्वेज Yes, है. exactly. दुनिया की कोई भी लैंग्वेज में बातचीत हो सकती है. आने वाले वक्त में ऐसा हो सकता है कि कोई भी लैंग्वेज हो तो कोई भी आदमी एक्सप्रेशन से कोई भी मैसेज दे सकता है. कम्युनिकेशन. సూపర్ సార్ జీ. అభితో ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా బొచ్చుడుంది. ये हिंदी लैंग्वेज में लिखा हुआ है. Oh. तेलुगु हमें नहीं आती, लेकिन आप हिंदी स्क्रिप्ट में तेलुगु लिखेंगे तो वो भी हम बता देंगे. What? हिंदी में तेलुगु लिप. ओके. यानी హిందీ हम మీద पढ़ తెలుగు सके- కాదు, पढ़ सके. తెలుగు డైలాగ్ ని हिंदीలో రాయాలి. హిందీలో రాయాలి. రాస్తా. ఈసారి తెలుగులో. తెలుగులో రాశాను కదా, చెప్పడు. ముక్కు మూతాండు, మూతి మూతాండు, నాలుక బయటికి తీసిండు, నోరు తెరిచిండు పోరడు. ముంగీస మూతి, ఎలుక మూతి, కుక్క మూతి, తులుపుకు మూతి అన్ని పెట్టి పడేసినావు. ఓవర్. तेलुगु हमारी लैंग्वेज नहीं है इसलिए. ఓకే ఓకే ఓకే, వి విల్ అండర్స్టాండ్. We'll just see. फ्लूट जिनका मुंडू Huh? भूतु सिंहम मुंडू काडू. और नीचे नाम लिखा है डैश करके बालैया. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. బాలయ్య గారి డైలాగు. ఇంత ఫేమస్ డైలాగ్ ని ఆయన Ah. అంటే అసలు మావలేదు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసా? మీరు పాట రాయండి. పాట. పాటలో ఉన్న స్టెప్ ఆయన మొహంలో వేసి చూపించి ఆయన చేత పాట చెప్పిస్తాడు. Okay. ఓహో. మీరు ఏ పాటైనా ప్లే చేయండి, బోర్డు మీద ఉన్న పాట ఆయన చేత చెప్పిస్తాడు ఆయన. Okay. సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల చుట్టే సిందిలో తేనె తీగల కుట్టే సిందిలో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిలో మత్తు మందులే పెట్టే సిందిలో కొత్త దారిలో నెట్టే సిందిలో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో. ఏం హోగయా సార్? ఇందులో ఏ పాట రాశారు మా వాళ్ళు? गाने का जो आपने लाइन लिखा है वो शीला की जवानी. Oh my God! మీరు నలుగురు సూపర్ గా ఎంటర్టైన్ అయ్యారు, గ్యారంటీ. మీరు రాశారు, వాళ్ళకి ఏం రాశారు వాళ్ళకి తెలీదు. సో బోత్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇంత చక్కగా
వాళ్ళు ఆన్సర్ చెప్పారు అండ్ ఇంత బాగా వాళ్ళు పాట చెప్పారు కాబట్టి మా ఇద్దరు గాంధీ బ్రదర్స్ తో ద బోత్ బ్యూటిఫుల్ లేడీస్ స్మాల్ డాన్స్. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడటి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్ నైట్ అంతా కొట్టాను బాలు జల్లోన మందారం పెట్టాను కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే సూపర్. సో బోని భలే జరిగింది. ఓపెనింగ్ డబ్బులు పోయాయి. వెరీ గుడ్. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏమేం చెప్పాను? ఫేమస్ సెలబ్రిటీ మీరు రాసివ్వండి చెప్తారు అన్నాను. రెండోది సాంగ్ సాంగ్ చెప్తారు అన్నాను. Picture. థర్డ్ది సినిమా పేరు చెప్తాను. చెప్తారు అన్న. సినిమా పేరు మీరు ఇచ్చారా? ఇప్పుడు సినిమా పేరు అయితేనే వేరే పేరు అయితేంది పాట పేరు అయితేంది ఏది ఇస్తే చేశారు. చేశారు. వాళ్ళు ఏదైనా చేస్తారు. నేను చెప్పినవి చేస్తారా అని మిమ్మల్ని అడిగా. సినిమా పేరే షీలాకి జవాని సినిమా పేరే. అలాంటి సినిమాలు మేము చూడలేదు. షీలాకి జవాని మరాఠీ సినిమా. తప్పనన్నా మేము అలాంటి తెలుసు. సినిమాలు చూడలేదు. मैं बोल रहा हूँ शीला की जवानी वो मराठी का मूवी है. హేతో హే ఎవరికి కావాలి? నేను పాట రాయమంటే మీరు శిలాకి జవాని అని రాశారు. అన్ని చేసినాం మేము. మరి డాన్సే చూపించారు కదా ఆయన పాటే అది. ఇవన్నీ 30 సెకండ్లో చేస్తారు అని చెప్పాను నేను. అవును. చూసేటోళ్ళకి అది ఎడిటింగ్ లో 30 సెకండ్లే. కాదమ్మా, కంగ్రాచులేషన్స్. మీరు ఎస్మి పెట్టిన 30,000 రూపాయలు, నో మీద 10,000 ఇంటూ 2 times 20,000 రూపీస్. సో వర్షిని, ఎస్. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది టోటల్ ఇప్పుడు? సూపర్ రా సూపర్. చెప్పాగా ఏదో రోజు ఇరుక్కుపోతే అలా ఉండిపోతే అలా ఉంటావు నువ్వు. చెప్పమ్మా. అరే ఒక బెల్ట్ ఉందిరా. వ్యాధన్నయ్య కొట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఒకసారి కొట్టుకోవాలి. నేను 1,00,000 ఇచ్చాను. అందులోంచి మీరు 40 ఖర్చు పెట్టారు. 40 ఖర్చు పెట్టారు. మీకు 20 తిరిగి వచ్చింది. సో యూ హ్యావ్ 80,000 80. రైట్. సో ఈ 80,000 రూపాయలతో మీరు ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆడబోతున్నారు. ఇప్పుడు లెవెల్ 2 స్టార్ట్ చేయబోతున్నాం మనం. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తా, అంటే యాక్ట్స్ మల్టిపుల్ జరుగుతాయి. సో స్టేట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు విడివిడిగా అమౌంట్ ఛాలెంజ్ చేసుకోవచ్చు. మినిమం 50,000 తో స్టార్ట్ అవుతుంది ఛాలెంజ్. అండ్ ఈచ్ రైట్ ఆన్సర్ ఇంటూ 3 times ఇస్తా. ఓకే. సో వింతలు విడ్డూరాలు చూసినప్పుడు గ్యారంటీ ఆశ్చర్యపోతాం. అవును. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే చూస్తే కూడా మీరు అంతే వావ్ మైండ్ బ్లోయింగ్ అంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక బోర్డు ముందు నుంచుని ఉంటే ఇంకో ఆయన కళ్ళ గంతలు కట్టుకుని కత్తికి నిప్పంటిచ్చి ఆ కత్తులు ఇసురుతాడు. ఇసిరితే ఆ అమ్మాయికి తగలకుండా ఆమె చుట్టూరా గుచ్చుకుంటాయి. అండ్ ఆ అమ్మాయి నెక్స్ట్ వెనక ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే వెనక్కి తిరిగి అద్దంలో చూస్తూ దాన్ని కాలుస్తుంది. అండ్ మూడోది అప్ సైడ్ డౌన్ ఇలా వెనక్కి పడుకుని ఇలా టార్గెట్ ని షూట్ చేస్తుంది. ఈసారి ఆబ్జెక్ట్ కదులుతూ ఉంటుంది. కదులుతున్న ఆబ్జెక్ట్ ని కూడా హ్యాపీ. ఆయన కొంచెం జ్ఞానోదయం ఇవ్వండి ముగ్గురికి. पहले बिगन हो रहे 50,000 में we put it 50,000. ఏ భాషలో చెప్పినావు? English. ఎస్, కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఆలోచించండి. Always we are the extra. ఓకే రా. How sweet రా. 50,000 రా. 50,000 ఆన్ ఎస్. ఎస్ Yes. ఈ 50,000 లో మీకు వస్తుందా లేకపోతే 150,000 అవుతుందా తెలుసుకోవాలంటే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కిరణ్ అండ్ రాజ్ నైఫ్ ఆర్ట్ ఫ్రమ్ గుజరాత్.
My God! నిజంగా చాలా వండర్ఫుల్ యాక్ట్ ఇది. ఫస్ట్ బెలూన్ ఆవిడ స్ట్రైట్ గా బ్లాస్ట్ చేశారు, అద్దంలో చూసి రివర్స్ లో బ్లాస్ట్ చేశారు, అండ్ అలాగే మూవింగ్ అంటే బెలూన్ స్వింగ్ అవుతోంది అండ్ దాన్ని పేల్చారు. అండ్ ఇట్ సైడ్ మామూలుగా ఇసిరారు, అంటి ఇసిరారు, కళ్ళకు గంతలు కట్టుకుని ఇసిరారు. సార్ మామూలు విషయం కాదు సార్, వండర్ఫుల్, సూపర్. तो गुरु गारू, why your daughter? आइडिया कैसा है? आइडिया ऐसा था जैसे हम लोग पहले पढ़ने जाया करते थे स्कूल में, हाँ तो हमें क्या था, निशानेबाजी का शौक मेरे को शुरू से था. हाँ तो निशानेबाजी का पहले गुलेल से सीखा. नहीं, गिलोर गिलोर पिटाला పెట్టి కొడతారా? ఐడియా ఉంది, पहले उससे लिया आइडिया, फिर उसके बाद बंदूक से लिया, ఓకే. फिर सोचा कि नाइफ से लेने का भी. ముందు దాంతో, దాని తర్వాత గన్తో, దాని తర్వాత ఇప్పుడు కత్తులతో. బట్ వండర్ఫుల్ సర్జీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. లావాదేవీలు తేల్చుకునే ముందు చెప్పండి. వన్ ఆఫ్ ది షార్ప్ పర్సనాలిటీస్ ఐ నో ఇస్ అప్పారావు. అప్పారావు గారు ఇక్కడ నుంచుని ఓకే రచ్చరవిని అక్కడ నుంచి అప్పారావు గారు ఇసిరితే వావ్, రండి సార్. ఇవి 5 ఉన్నాయి సార్. ఫస్ట్ గారు కరెక్ట్ తగిలింది అనుకోండి, మిగతా 4తో పని ఉండదు ఇంకా. एक्चुअली वो आया था ऐसा मारा. आई एम द स्पेशलिस्ट ऑफ द सुपर. I know, no. आई एम गिविंग दिस गोइंग दैट वे. సార్ జాగ్రత్త, ఇలా వంగునప్పుడు విసరాలి, या చేతిలో ఉండిపోయింది అనుకోండి. సార్ కమాన్, ముందు ముందు ఆగండి, అది కాన్సన్ట్రేషన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఏ మాస్టర్, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇసురుతాడు ఆయన. ఆయన లెక్కెట్టినాడు అసలే.
ఆల్మోస్ట్ వచ్చింది ఇప్పుడు సార్. నేను ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది సార్. ఇప్పుడు నువ్వు మీరు వెళ్ళండి సార్, ల్యాండ్ ఏరియా ఎక్కువ కాబట్టి ఈజీగా ఉంటుంది ఆయనకి. బట్ నేను అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ. ఐఎమ్ ఛాలెంజింగ్. నువ్వు పొడి చెల్లిపో. సార్ ఇప్పుడు పొడిచిన తర్వాత తుస్ అని వస్తా పాట అంటదా సార్? సార్ రెడ్ హైయెస్ట్, బ్లాక్ సెకండ్ హైయెస్ట్, ఎల్లో థర్డ్ హైయెస్ట్. ఓకే ఓకే ఎల్లో. సార్ వెనక్కుండకండి సార్, ఆవిడ వెనక్కి వేయగలదు. వావ్, ఐఎమ్ ద లీడింగ్. రెండు కళ్ళు మూసుకుంటే ఎలా ఇస్తుందో. వావ్. ఇప్పుడు నేను చేసినట్టు ఎవ్వరు చేయరు. చాలు, అక్కడ వెళ్ళింది, అక్కడ అన్న ఈ ఆట థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. డబ్బులు కోల్పోయిన బాధలో వాళ్ళు ఇలా తయారయ్యారు. హలో మాకు హలో వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇళ్ళ చూసి కొడతాం. కొట్టింది ఓకే అల్ల కొట్టింది బ్యాక్ తిరిగి ఉప్పు కొట్టింది. yes మొత్తం వెరీ గుడ్. ఒకటి మర్చిపోతున్నారు, ఏందది? ఇలా వెనక్కి వంగుని ఆ. ఇలా కాలుస్తారు అని చెప్పాను. అప్పటికి నువ్వు ఆమె చేస్తానంటే నువ్వేమన్నావు? నువ్వు పో బుజ్జి, నేను గెలవాలి, నువ్వు పో బుజ్జి అండి. బట్ నేను చెప్పిన దాంట్లో వాళ్ళు ఒకటి చేయలేదు అంటే ఏ ఒక్కటి చేయకపోయినా ఇట్ ఈస్ అ నో అని అర్థం. మీరు ఎస్ మీద 50,000 పెట్టారు, సో మీరు పెట్టిన 50,000 పాయే. విష్ణుప్రియ మొత్తం ఎంత అమౌంట్ ఉంది మీ దగ్గర ఇప్పుడు? 30. 30తో మీరు ఇప్పుడు 3వ రౌండ్ ఆడతారు. ఓకే సో ముచ్చటగా 3వ రౌండ్ లోకి వచ్చాం. 30 ఉంది మన దగ్గర. 30తో 3వ రౌండ్. ఈ 30ని మీరు 150,000 దాకా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడైనా గెలుద్దాం రా. 3 స్టేట్మెంట్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మూడిటి మీద విడివిడిగా 10,000 10,000 10,000 మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఏ ఒక్కటి రైట్ అయినా ఇంటూ 5 times, ఇంటూ 5 times, ఇంటూ 5 times. ఇక్కడికి వచ్చే వ్యక్తి ఓకే ఒక మెంటలిస్ట్. అవతల వాడి మైండ్ ని రీడ్ చేయగలుగుతాడు. ఎస్, ఈ వ్యక్తి మీకు ఇచ్చిన వర్డ్స్ లోంచి మీరు ఏ వర్డ్ పిక్ చేసుకున్నారో ఆయన చెప్పగలడు. సెకండ్ వన్, మీకు కార్డ్స్ ఇస్తాడు, మీ మైండ్ ని రీడ్ చేసి మీ అందరి చేత ఒకటే కార్డు తీసేలా చేస్తాడు. మూడోది, నెంబర్స్ కానీ వర్డ్స్ కానీ లెటర్స్ కానీ జంబుల్డ్ గా మీరు పిక్ చేసుకున్న వాటిల్ని తను ఆర్డర్ లో మీ చేత ఓపెన్ చేపిస్తాడు. ఈ 3 తిను చేయగలడు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. విడివిడిగా ఎస్ ఆర్ నోలో ఆడుకుందాం. ఫస్ట్ వన్, మీరు అనుకున్న వర్డ్, మీరు పిక్ చేసిన వర్డ్ ని తనకి గెస్ చేసి చెప్పగలడు. ఎస్ ఆర్ నో? yes ఎస్, 10,000 రూపీస్. సెకండ్ వన్, మీ అందరి చేత ఒకటే కార్డ్ తీపిస్తాడు. ఎస్ ఆర్ నో? yes జంబుల్డ్ ఉన్నవన్నీ ఆర్డర్ లో సెట్ చేస్తాడు. గజిబిజిగా ఉన్నవి ఆర్డర్ లో. ఏదో ఓకే నా వర్షన్ చెప్పింది కాబట్టి ఓకే నో. 10,000 ఉంచుకుంటే మనం క్యాబ్ లోనే పోవచ్చు కదా. మా దగ్గర ఓలా ఆటో ఉంది సార్. ఆ? ఓలా ఆటో ఉంది, 4 kilometers 29 రూపీసే. 3 స్టేట్మెంట్స్ లో ఫస్ట్ రెండింటికి ఎస్ చెప్పారు, Yes. లాస్ట్ దానికి నో చెప్పారు. ఇందులో ఏది రైట్ అయినా ఇంటూ 5 times ఇస్తా. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆరుల్ ది మెంటలిస్ట్ ఫ్రమ్ తమిళనాడు. I'm Arul from Tamil Nadu. Actually, I'm a mind reader, mentalist, magician, and a gamer. Today, I'm going to play a game with our minds. Before that, I like to appoint a referee to my game. He is the referee. థ్యాంక్ యూ. Ready, ఎక్స్ట్రా fine. పేమెంట్. Yes.
I'm going to give ముందే you డబ్బులు ఇస్తున్నారా? something for you. ఓకే It's a prediction. ఓకే. అక్కడ అక్కడ 2 lovely girls, right? వండర్ఫుల్. 2 సార్? 2. 2. Select one girl. ఓకే. Just name them. జస్ట్ నేమ్ దెమ్. Yeah, just call her to the stage. విష్ణుప్రియ. Madam, I have a book here. It's a normal book. You can check it. Just check how many pages are there. 18 pages. Totally 218 pages are here. Okay, I have a card, which is a black queen. I'm going to do like this. You can say stop at any point. I'm not going to force you. You can say free it. Stop. Enough? I'm going to insert there. You just see the name, page number, and the first word of the page. మీరు కార్డ్ ఎక్కడైతే స్టాప్ చెప్పారో ఆ బుక్ లో అక్కడ కార్డు పెట్టారు. ఆ కార్డు పెట్టిన పేజ్ నెంబర్ అండ్ ఆ పేజ్ లో స్టార్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకోమన్నారు. You have to see the page number. Fine. You hold the book. Just imagine the word. Take the bat. Just tell me the number. I may go wrong. Just close your eyes. What is the page number? 18. Oh! Oh my God! Okay. It's not the end of the first act. Can you show the page number 80? Where is the page? Wow. పేజ్ నెంబర్ 80 లేదు ఇందులో. చిరిగిపోయి ఉంది. Just show me. Pradeep, Sir. you are holding an envelope all the time from the beginning, right? Okay. Just open it slowly. పేజ్ నెంబర్ 80. You may have a doubt regarding the duplicate pages, right? But it will be the exact page of this exact book. Thank you. This is my first level. I like to go further. Yes, so I want all 1, 2, 3, 4, 5 people to join me here. రండి. Here we are going to try something psychologically. We are going to have a psychological test. Okay. ఓకే సార్. Here we are having different symbols. Okay. స్టార్, బాక్స్, వేవ్, ప్లస్, సర్కిల్. Okay. I'm going to make a prediction or a sequence. By that, I'm going to influence you people. ఆయన ఒక సీక్వెన్స్ సెట్ చేస్తారు, అంటే ఒక ఆర్డర్ సెట్ చేస్తారు వీటిలన్నిటిని. మనకి ఆర్డర్ మన బ్రెయిన్లో పంపిస్తారు, మనం కూడా అదే ఆర్డర్లో తీస్తాం అనుకుంటా. So we are going to spell a magical sentence. ఎస్ సార్. Will the cards match? విల్ ది కార్డ్స్ మ్యాచ్. Okay. It consists of WILL. ఎస్ Sir, సార్. which side you want W? డబ్ల్యూ దిస్ సైడ్ సార్. Side. Okay. So I'm going to place one card beneath the deck. ఓకే సార్. I ఐ దిస్ సైడ్. this side. Okay. L దట్ సైడ్. L. దిస్ సైడ్. Okay. I'm going to take these 2 cards. ఓకే సార్. Put your hand like this. U D T H E. T which side? H which side? And E which side? రైట్, ఎప్పుడు రైట్ కాబట్టి రైట్. టీ T H డాడీ. E ఈ ఇక్కడ. E. You are done right. ఓకే, Place your hand like. పెట్టిన తమ్మి, పెట్టినరా. Okay. Madam, now you. CARDS card. Okay, see. This side C.
A R D. Yes. That's it, right? Place your hand. M-A-T-C-H, match. Okay. M. M A T C-H. H. Fine. Yes. Unfortunately, there is 2 cards balance. That's for you. If I influenced you, ఓకే those 2 cards will have same symbol. సేమ్ సింబల్స్. How it will be? ఓకే అంటే ఇప్పుడు 2 సెట్స్ ఆఫ్ కార్డ్స్ తీశారు ఆయన. రెండిట్లో డిజైన్స్ ఉన్నాయి. అంటే 5 డిజైన్లు అందులో 5 డిజైన్లు ఇందులో. మన 5గురికి 2 కార్డులు పంచాడు ఆయన. అది కూడా మనం సెలెక్ట్ చేసుకున్న లెటర్స్ డైరెక్షన్ లో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మన దగ్గర ఉన్న 2 కార్డులు సేమ్ సింబల్ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నాడు. 1, 2, 3. Open. Shiva. Show to them. Each and every letters you have decided the side, right? Yes. Okay. Let's do one more thing with ఓకే 52 deck of cards. I mean 52 cards in a deck. ఈసారి 52 ముక్కలతో ఆడుతున్నాం. You can shuffle the deck. You can shuffle the deck. Only 2 gonna play this game. Who are going to play? రచ్చరవి అండ్ వర్షిని. I'm going to place a black card here, అబ్బా అమ్మాయి నాకు a red card here. Okay. I'm going to take some cards from my hand. First, you try to guess whether it's a black or red. Red. Okay. Black. Red. Black. Red. Black. Black. Okay. Red. Red. Now you, madam. మేడం కదా అంకుల్ అంకుల్. sorry. Mentalist is playing. This time I'm not going to see the card. ఓకే Okay. Before that, I need to put a track here. Red ఓకే one. రెడ్ చూసినావా? Black. Okay. Red or black? ఇది రెడ్. Red. Red or black? రెడ్ Red. బ్లాక్. రెడ్ బ్లాక్ 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 మళ్ళా బ్లాకే. ఇప్పుడు రెడ్ ఇప్పుడు బ్లాక్ మళ్ళా బ్లాక్ వేసుకో. ఇది కూడా బ్లాక్ వేసుకో. You are done right. Actually, everything is right. సో నువ్వు ఎప్పుడు వచ్చినా సూపర్ సూపర్ సర్ప్రైజ్లు చాలా అద్భుతాలు చూసి వెళ్తా ఉంటావు. 100%. అండ్ దిస్ టైమ్ ఆల్సో ఐ థింక్ బాగా ఎంజాయ్ చేస్తుంటావు. కానీ ఎంత వచ్చాయి ఎంత పోయాయి అనేది మన చేతిలో ఎక్కడ ఉంది బ్రదర్. అసలు నువ్వు ఎప్పుడు గెలవనిచ్చినవని? ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్ అన్నారు. Yes. జరిగిందా? జరిగింది. సెకండ్ వన్ కార్డ్స్ అందరి చేత సేమ్ తీపిస్తాను. ఎస్ జరిగింది. తీపిచ్చాడు. దాని మీద 10,000 పెట్టారు. లాస్ట్ మీరు నో అన్నారు. అవును. ఆ 10,000 పోయాయి. ఫస్ట్ రెండింటి మీద పెట్టిన 20,000 ఇంటూ 5 times. 5 times. ఓకే. ఇంటూ 5 times 1 lakh rupees. కంగ్రాచులేషన్. బట్ ఎలా ఉంది సార్ గురుగారు? ఎలా నాకైతే ఈ షో చాలా మెమరబుల్ గా ఉంది. నా ఫేవరెట్ యాంకర్ ప్రదీప్ గారితో కలిసి ఉండడం, మా స్మైలీ సిద్ధర్తో ఉండడం, మా టీమ్ లీడర్ తో ఉండడం ఇంకా హ్యాపీ అనిపించింది. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే ఈ షోకు ఇన్ని సార్లు పిలుస్తా ఉన్నాను. అడగలేదు మిమ్మల్ని. నన్ను అడగకుండా నేను చెప్పేస్తారా? ఎన్నిసార్లు వచ్చినా సర్ప్రైజ్, చూసింది మళ్ళీ చూడకుండా. పోయినసారి ఒక ఆర్ట్, ఈసారేమో ఇంకా ఇది కత్తులు కావచ్చు, ఇదన్నీ కావచ్చు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, విష్ణు గారు. Oh yeah, Pradeep, it was amazing. Super show kada? యా Mind blowing, mind boggling asla. I have no words, and it was amazing sharing space with
the guru of anchoring, Pradeep garu. Male, not female. Okay. లేదమ్మా మాకు మేము ఇంకా అడుగులు వేసుకుంటున్నాం అలా వేసుకొని షెడ్యూల్ పంపించే కార్యక్రమం చేయమాకు ఇలాంటివన్నీ వాడి బట్ థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ గారు Vashni garu, ఇప్పుడు చెప్పండి. So ఏం లేదు, I mean I have seen this in TVs, కానీ live గా చూడడం ఇదే ఫస్ట్ టైం. So thank you so much, Zee Telugu, thank you so much. థ్యాంక్స్ అలాట్ మీ నలుగురికి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను అంటే టాటా బాబాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ